ప్రారంభం. పల్లెటూరిలో ఉన్న పెద్ద చెరువు పక్కన ఒక చిన్న ఇంట్లో రామయ్య, లక్ష్మి అనే దంపతులు నివసించేవారు. వాళ్ళింట్లో ఒక ప్రత్యేకమైన కోడి ఉండేది, పొన్ని. పొన్ని సాధారణ కోడి కాదు. తెల్లగా, మృదువుగా, కళ్లల్లో ప్రేమతో తన పిల్లలకు ప్రాణం పెట్టే అమ్మలాంటి కోడి. అదే గ్రామం మధ్యలో ఒక పెద్ద గోదాములో కుందేలు, నక్క, పాము ఇలాంటివన్నీ రాత్రిపూట తిరుగుతుంటాయి. గ్రామం వాడలు ఈ సంగతి తెలుసునుగాని, కానీ పక్షులు, కోళ్లు మాత్రం తెలియక భయపడుతూ ఉంటాయి. ఇదే నేపథ్యంలో పొన్ని జీవితం, త్యాగం, ధైర్యం. ఈ కథ. పొన్ని ప్రేమను పంచే అమ్మ కోడి. పొన్ని రోజూ ఉదయం సూర్యోదయంతోనే దొరికే బియ్యం గింజలు, పప్పులు తింటూ తన పిల్లలను చూస్తూ ఉండేది. ఒకరోజు పొన్ని 7 కోడిపిల్లలు పెట్టింది. అవి పసుపు ముద్దలా, పోట్లాడే తీయని శబ్దాలతో అందరినీ ఆకట్టుకున్నాయి. పొన్ని వాటిని ఒక క్షణం కూడా వదిలేది కాదు. వర్షం, ఎండ ఏది వచ్చినా వాటిని రెక్కలతో కప్పేసి కాపాడేది. ఒకసారి రామయ్య నవ్వుతూ అన్నాడు, ఇంకో ఏ ప్రాణి కూడా ఎంత ప్రేమ చూపించదు. పక్షిలో ఉన్న శక్తి ఎంతో. లక్ష్మి మృదువుగా సమాధానమిచ్చింది, మనుషుల కన్నా ఎక్కువ ప్రేమ చూపేది ఇవేరా. తల్లితనం అన్నది ఎవరిదైనా ఒకటే. ప్రమాద సంకేతాలు. గ్రామంలో గతంలో కోళ్లను ఎత్తుకెళ్లిన నక్క గురించి వార్తలు తిరుగుతున్నాయి. రాత్రిపూట కోళ్ల లోపలికి చొరబడే పాములు ఉన్నాయి. రామయ్య కోడిగూడును బలంగా కట్టేశాడు. కాని పొన్నికి మాత్రం ఒక భయం. ఆమెకు ఏదో ప్రమాదం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. కోడిపిల్లల్ని చూసి మెల్లిగా చెప్పింది, నేను ఉన్నంతవరకు మీకు ఏ ప్రమాదం రాదు. ఆ మాటల్లో ఉన్న అమ్మ ప్రేమ. అది ఆకాశంలా పరిమితులేని ప్రేమ. చెరువు దగ్గర జరిగిన సంఘటన. ఒకరోజు కోడిపిల్లలు ఆనందంగా చిలిపి ఆటలతో చెరువు దగ్గరికి వెళ్ళాయి. చిన్న చిన్న రాళ్లపైకి ఎక్కి జారిపడి మెల్లగా చుట్టూత తిరుగుతున్నాయి. అంతలో దూరం నుండి ఒక గద్ద పైకి ఎగిరి వస్తోంది. పొన్ని అది గమనించింది. గుద్దను చూసి గుండెల్లో భయం పుట్టింది. గద్ద ఒక్క క్షణంలో పిల్లల్ని పట్టుకుపోగలదు. పొన్ని పరుగెత్తి పిల్లలకు కేక వేసింది, క్లక్ క్లక్. అటు కాదు, ఇక్కడికి రండి. పిల్లలు అర్థం కాక ఆడుతూనే ఉన్నాయి. గద్ద దగ్గర పడుతోంది. పొన్ని ఒక్కసారిగా తన రెక్కలను పెద్దగా విప్పి పిల్లల మీద విస్తరించి, నా